గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రాలయం వగలూరు చెరువుకు గండి, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. గ్రామాల్లో ముగిసిన 30 రోజుల గ్రామ ప్రణాళిక, అభివృద్ధికి బాటలు వేసిన గ్రామస్తులు, అధికారులు. ఇక కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగలూరు గ్రామ సమీపంలో ఉన్న సోగూరు జలాశయానికి గండి పడడంతో ఇసుక సంచులతో గండిని పూడ్చేందుకు గ్రామస్తులు నానా కష్టాలు పడ్డారు. ఈ చెరువుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లేకపోవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ పోలీసు సిబ్బంది జేసీబీలతో గండిని పూడ్చే ప్రయత్నం చేశారు. వగలూరు, తిమ్మాపురం, సూగూరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దీన్ని నింపడం జరిగింది. పులికాదు, మామూలుగా తుంగభద్ర నుంచి మేము నింపడం జరిగింది. ఈ సిల్ట్ జంగిల్ ఎక్కువ ఈ ఉడుములు రంధ్రాలు పెట్టి దానికి డ్యామేజ్ చేయబడింది. దానికి రాత్రి బోవులు నిన్న కూడా రాత్రి అంతా వచ్చేసి మన అలుగు ఉంది, కటకము రాత్రి వచ్చేసి ఒక అడుగు కట్ట రిపేర్ చేయబడింది. మీ పేరు పి వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, LLC. ఈ ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నందువల్ల దాంట్లోకి ఈ కుడుములు అవి తిరిగి లోపల రంధ్రాలు ఏర్పాటు చేసినందువల్ల వాటర్ నిన్న సాయంకాలం లీకేజ్ అయినట్టు మాకు 6:30కు సమాచారం వచ్చింది. 6:30కు సమాచారం వస్తేనే ముందుగా ప్రజాప్రతినిధులకు ఇన్ఫామ్ చేసినాము. తర్వాత మేము సిఐ గారికి, తర్వాత మన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వాళ్ళకందరూ వాట్సాప్ పెట్టి పంపించేసాము. రాత్రి 11 గంటల వరకు ఉండేసి దేవుని దయ వల్ల వర్షం పడక ఈ చెరువు మిగిలిపోయింది. లేకపోతే ఊరు కూడా చాలా ఇబ్బంది లేకపోతే ఏదో కారణంతో ఇది గండి పడింది. దీనికి సాయంత్రం 6:30కి నిన్న పడింది గండి. మళ్ళీ అప్పుడు పూర్తి చేసినాం 9:30 వరకు. మళ్ళీ రాత్రి 2:30 గంటలకు పడింది, అప్పుడు కూడా పూర్తి చేసినాము. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న నుంచి స్టార్ట్ అయింది. ఎంత ప్రయత్నించినా ఇది నిలబడట్లేదు. దాంట్లో ఎటు నుంచి వస్తుందో తెలియట్లేదు. రాళ్లు పొందియడం జరిగింది. ఆ రాళ్లలో ఎక్కడి నుంచి వస్తుందో ఇక బైన్సా మండలంలోని వట్టోలి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వట్టోలి గ్రామంలో 30 రోజులలో చేసిన పనులకు సర్పంచ్ను, ప్రజలను అభినందించారు. గ్రామానికి అన్ని అభివృద్ధి పనులు చేపడతామని, గ్రామంలో రోడ్డు, కళ్యాణ మండపం, నూతన ఆలయం, గోదాంల ఏర్పాటు దిశగా పనిచేస్తామని, గ్రామాన్ని పచ్చదనంగా స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్క కుటుంబం మరుగుదొడ్లని ఏర్పాటు చేసుకుని గ్రామ అభివృద్ధికి పాటుపడాలని మంత్రి కోరారు. ఇవాళ ఇప్పుడు వట్టోలికి రావడం జరిగింది. మేము ఇక 2 గంటల మధ్యాహ్నం ఇప్పుడు అడెల్లి సారంగపూర్ మండలంలో అక్కడికి వెళ్తున్నాము. సాయంత్రం రాచాపూర్ గ్రామానికి లక్ష్మణచంద్ర మండలంలో వెళ్ళడం జరుగుతుంది. మరి వాస్తవంగా ఏ గ్రామాలైతే బాగా పనిచేస్తున్నాయో వాళ్లకు రివార్డు ఇచ్చే విషయము రేపు వచ్చే 26 జనవరి 26 జనవరి కానీ మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం 2 జూన్ కానీ బ్రహ్మాండంగా వాళ్ళకు మా ఎన్నుకున్నటువంటి గ్రామాల ద్వారా ఆ సర్పంచులను వాళ్ళని తప్పకుండా సన్మానించుకొని వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా డబ్బు రూపకంగా, చెక్ రూపకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ విధంగా కూడా ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది. అది కూడా నిర్ణయం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు ఏమేమి చేసినారో అనేది ఇవాళ 5వ తారీఖు అయిపోయింది. 6, 7, 8 నాడు దసరా, 9 నాడు ఒక రోజు వదిలిపెడతాం. 10 నాడు మళ్ళీ మేము DLPOలతో మళ్ళీ హైదరాబాద్ లో సమావేశం పెట్టాం. ఈ 30 రోజుల కార్యక్రమంలో
ఏవే కార్యక్రమాలు జరిగినాయి. ధన్యవాదాలు ఇంత డెవలప్ తీసుకొచ్చినందుకు. ఎందుకంటే ఈ 30 రోజుల కార్యక్రమంలో చాలా తక్కువగా డెవలప్ అయిన గ్రామాలు, అభివృద్ధి చాలా తక్కువ జరిగింది. అంటే ఒక 75% జరిగింది, కానీ ఇక్కడ చూస్తుంటే 100% అనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ గ్రామ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు అధికారులు అందరి కలిసికట్టుగా చేసినట్టయితే ఇలా ఈ గ్రామాల్లాగా చేయడానికి కృషి జరుగుతుంది. ఎందుకంటే ఒకే బాటలు నడవాలి, పార్టీలకు అతీతంగా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఉన్నట్లయితే ప్రతి గ్రామం కూడా అభివృద్ధి జరుగుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే గ్రామాలను అభివృద్ధి చేసుకొని మన నిర్మల్ జిల్లాలో చెప్పుకునే ఆదర్శ గ్రామంగా కావాలని కోరుకుంటున్నాను. మనము నవరాత్రులు దసరా సందర్భంగా నవరాత్రులు జరుపుకుంటున్నాం. అలాగే మహిళా సోదరులను కూడా బతుకమ్మ ఆడుకుంటామని అనుకుంటున్నాను. మీరు బతుకమ్మ అయితే వినాడలేదు, పేర్చలేదు. ఒక పెద్ద కొడుకులాగా మనకి బతుకమ్మ చీరలు ఒక సారెలాగా ఆడబిడ్డలకు పంపించడం మన అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ చీరలు ధరించి బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నవరాత్రుల సందర్భంగా ఈరోజు అవతారం 9 అవతారంలో ఎమ్మెల్యే ప్రతి విశ్వరెడ్డి గారికి, గ్రామానికి వచ్చేసినటువంటి అతిథులందరికీ, నా గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. సందర్భంగా మన గ్రామాన్ని మనం ఇంత కొంతకాలంలోనే చాలా అందంగా తయారు చేసుకున్నాం. అలాగే మా గ్రామ ప్రజలు మా గ్రామాన్ని చక్కగా చేయడానికి చాలా బాగా కృషి చేశారు. మాకు అయినంత వరకు ఈ 30 రోజుల ప్రణాళిక సందర్భంగా మా గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి మేము చాలా శ్రమపడ్డాం. మా గ్రామ ప్రజలు కూడా చాలా శ్రమపడ్డారు. ఇక ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు అనే నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ నేడు యాంత్రిక జీవనంలో అందరూ ప్లాస్టిక్ అతి ఎక్కువగా వాడుతున్నారని, దాని వలన వాతావరణం కాలుష్యం మరింత పెరిగి జీవన విధానానికి ఆటంకం కలుగుతుందని అన్నారు. దీని వలన రోగాల బారిన పడడం, ఆయుష్ తగ్గిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని, అందుకే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ వస్తువులు ఎంత వీలైతే అంత ఉపయోగించడం మానేస్తే మనందరికీ శ్రేయస్కరం అని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులు వాడాలని గుడ్డ సంచుల్ని అందజేశారు. చూడు బాబా అన్న ఇంకా సారీ అన్న అన్న ఉండే తీసుకురా, నిలబడు అక్కడ సార్ పక్క నిలబడు చూపి బ్యాగ్ పట్టుకొని చూపి బ్యాగ్ చూపి. ఇక వరంగల్ అర్బన్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రుల సందర్భంగా సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చారు భద్రకాళి అమ్మవారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక హుజూర్నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా హుజూర్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంసీసీ, ఎఫ్ఎస్, ఎస్ఎస్టీ, విఎస్టీ, వివిటీ, ఏఈఓ, ఎంసీ ఎన్నికల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సచీంద్ర ప్రతాప్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులు జీకే గోక్లాన్ మరియు జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి డి సంజీవ్ రెడ్డి, రిటర్నింగ్ అధికారి చంద్రయ్య, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. So most of the polling station might have wrong or physically disabled. So please do see this, and the checklist can be verified. This is the best time where you can. This is the Dasara holiday day 14 or 13. Dasara holiday 13. So if it is not possible by 7th, at least on 8, 9, 10, it should be given and the report should be given to RO. RO can consolidate it and they can communicate with the Jilla Parishad or whosoever is over there to rectify anything. SST team leader, sir. At Pulachikala Dam. SST team leader as a registered. That video surveillance team, I would like to tell that they must remain available at all important locations, wherever, especially the all the major parties activities and the events are taking place. All such events must be videographed. Please ensure that the message should go to everyone that all the directives communicated by the Election Commission of India are being complied with strictly. ఇక నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని తిరుమలాపురం గ్రామంలో చింతపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పరమేశ్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ నాయుడు మాట్లాడుతూ గ్రామంలో శాంతియుతంగా కలిసిమెలిసి స్నేహభావంతో ఉండాలని అన్నారు. గ్రామంలో విచ్చలవిడిగా తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఉన్న కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారు మంచి పద్ధతిలో నడవకుంటే చర్యలు తప్పవని అన్నారు. ముఖ్యంగా యువత మంచి మార్గంలో నడవాలని అన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలి. విషయం ఏంటంటే మా ఊర్లో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని మీ ద్వారా కూడా పోలీస్ పరంగా కూడా కొంత మాకు సహకరిస్తే మా విలేజ్ మంచుకుంటున్న ఉద్దేశంతో సర్పంచ్ గారు పోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. బాధ్యత రాహిత్యం అనుకోండి, లేదా వాళ్ళకు ఉండే పనుల్లో ఒత్తిడిలోని పిల్లల్ని సరిగా చేయకుండా ఆ విధమైన ట్యూనింగ్ లేకపోవడం అనుకోండి. దానివల్ల ఏంటంటే టోటల్గా వాళ్ళు పాత తరానికి కొత్త తరానికి చాలా క్లారిటీ కనిపిస్తుంది మనకి వ్యత్యాసం. కనుక ఈరోజు ఈ తిరుమలాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామస్తులతో వాళ్ళందరితో గ్రామంలో ఉండే ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూస్ గురించి వాళ్ళు మాతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. దాని గురించి కూడా మేము వాళ్ళకి పోలీస్ పరంగా ఇచ్చే భద్రత గురించి భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువత ఎవరైనా ఉన్నారంటే యూత్ ఖచ్చితంగా వాళ్ళు చదువుకునే ఫీల్డ్లో ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అదేవిధంగా వాళ్ళు ఇప్పటికే వేరే ఏవైనా ఉద్యోగాలు కానీ లేదా వాళ్ళు ఏదైనా వృత్తుల్లో కానీ ఉండుంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ గ్రామానికి కానీ మంచి పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తన ఉండాలి. అంతేగాని చెడు వ్యసనాలకు బానిసవడం, జనరల్గా ఇప్పుడు ఈ మద్యం మత్తులోని లేకపోతే గుట్కాలని గంజాయి అని సిటీలో గట్రా పోయి వస్తుంటారు. కనుక ఈ గంజాయి ఇట్లాంటి వాటికి ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనై విచ్చలవిడితనం పెరిగిపోయి తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా, కుటుంబ పెద్దలను లెక్క చేయకుండా, ఇంకా ఏంటంటే ఏదో ఈ రాజకీయ పరంగా వాళ్ళు సైడ్స్ తీసుకొని అటు అని ఇటు అని చెప్పి ఇవన్నీ తీసుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకూడదని చెప్పి ముఖ్యంగా ఈ గ్రామసభ దీనిపైనుంచి వాళ్ళకి మేము ఏదైనా సలహా చెప్పడం జరుగుతుంది. యూత్ అందరూ కూడా గ్రామంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి దారి తీయకుండా వాళ్ళందరూ పోలీసు కూడా సహకరించి పోలీసు నుంచి కూడా వాళ్ళు సహకారం తీసుకొని
వాళ్ళకు కూడా మేము పోలీస్ పరంగా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదు ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ అలాంటి వాటిలో ఎవరైనా ప్రతిభ ఉన్న వాళ్ళకి కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి కూడా ఖచ్చితంగా వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక ముదోల్ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలుపుదామని గ్రామ సర్పంచ్ రాజేంద్ర అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలోని ఆయా శాఖల అధికారులతో గ్రామ సభను నిర్వహించారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్ రాజేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం గ్రామాల్లో హరితహారం, పారిశుద్ధ్యం, రోడ్ల మరామత్తు, విద్యుత్ సమస్యని పరిష్కరించామని వివరించారు. ఇప్పటికే బహిరంగ మల విసర్జన, ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. అదేవిధంగా రోడ్లపై పందులు స్వైర విహారం చేయకుండా పందుల కాపర్లకు నోటీసులు అందించామని అన్నారు. గ్రామ పంచాయతీ ఆదేశాలను తేలికగా తీసుకుని చర్యలు అతిక్రమిస్తే తగిన శిక్షలు అమలు చేస్తామని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి రాబోయే రోజుల్లో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కిషన్ యాదవ్, ఎంపీటీసీలు సరళ, శ్రీనివాస్ గౌడ్, దేవోజీ భూమేష్, గ్రామ ఉప సర్పంచ్ సంజు, వార్డు సభ్యులు, ఇన్ఛార్జ్ ఈఓ రాహుల్, ఆయా శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు హరితహారంలో మొక్కలు నాటినాయి. రోడ్డు వెంబడి మరియు అంతర్గత రోడ్డు అంటే లోపల బయట కలిసి 1 కిలోమీటర్ ఆఫీస్ వస్తారు. గవర్నమెంట్ ఆఫీస్లో మొత్తం కలిపి 5,100, కమ్యూనిటీ హాల్స్లో 100, నివాస గృహంలో 2,000, పొలం. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రామసభ 11:40 స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసీఆర్ గారి యొక్క 30 రోజుల ప్రణాళిక, పంచాయతీ ప్రణాళిక గురించి రివ్యూ చేయడం జరిగింది, సమీక్ష నిర్వహించడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఏమేమి పనులు చేశాము, ఎన్ని బావులు పూడ్చాము, ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ చెత్తను తీయడం జరిగింది, ముళ్ళ పొదలు ఎక్కడ తీయడం జరిగింది, రోడ్లు ఎక్కడ క్లీన్ చేయడం జరిగింది, ఆ తర్వాత శిథిలాలు, పాత పురాతనమైన భవనాలు కొన్ని ఉండే వాటిని తీయడం గురించి కానీ, చెరువు కట్టలను కానీ, మొత్తం వాటర్ క్లీనింగ్ గురించి కానీ, ఆ తర్వాత డ్రైనేజ్ మెయిన్ ఎక్కడ మెయిన్ బ్లాకేజ్ వాటిని గుర్తించడం జరిగింది. వాటితో పాటు కరెంటు పోల్స్ ఎక్కడైతే హ్యాంగింగ్ ఉన్నాయి, తర్వాత వంకర, తర్వాత ఐరన్ పోల్స్ ఉన్నాయి, వాటిని కూడా గుర్తించడం జరిగింది. పవర్ వీక్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిన ముదోల్లో మహబాద్లో ఒక 110 పోల్స్ కంప్లీట్ చేసిరు. మిగతా ఒక 550 పోల్స్, ఇంకా 850 పోల్స్ ముదోల్లో చేయాల్సినది. దాంతోపాటుగా లోడ్ సమస్య కూడా గుర్తించడం జరిగినది. దాని గురించి ఇంకొక 4 ట్రాన్స్ఫార్మర్లు మొదలుకు వస్తున్నాయి. ఒకటి న్యాయవాది కొత్త కాలనీకి, ఒకటి జడ్శంకర్ తాండాకి, ఆ తర్వాత కోలిగిల్లకి ఒకటి, ఆ తర్వాత బైపాస్ తానా రోడ్ దగ్గర నాగ్సేన్ నగర్ దగ్గర ఒకటి. దీంతో పాటు ముదోల్లో కూడా మేము చేసిన వర్క్స్ ఏమేమి చేసినాం, ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ప్రజల దృష్టికి ఏమేమి వచ్చినాయి. స్కూల్లో కూడా మనకు బాలికలు ఉన్న దాంట్లో కూడా ఒక 6 టాయిలెట్లని మనం రిపేర్ చేయడం జరిగినది. అది కిందంతా పోయింది ఉండే, అది కూడా రిపేర్ చేయడం జరిగింది. అక్కడక్కడ బోర్డ్స్ కూడా, నోటీస్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు ఇంకా చేయాల్సినది. దాంతో పాటుగా మన పాత బస్టాండ్ ఏదైతే మన పాత గ్రామ పంచాయతీ భవనం ఉందో అది నిరుపయోగంగా ఉన్నది. దాన్ని కూడా ఈరోజు గ్రామ సభలో దాన్ని కూడా ఒక గ్రంథాలయం యూత్ రూమ్ ఏర్పాటు చేయడం నిర్ణయించుకున్నాం. అక్కడ కూడా మంచిగా పేపర్లు, కాంపిటీషన్ బుక్స్, చైర్స్, ఫ్యాన్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా మళ్ళీ కొత్త లైబ్రరీ ఏర్పాటు చేయడం ప్రయత్నిస్తున్నాం. అంటే గ్రామ పంచాయతీ తరపు నుంచి మన ఓన్ ఫండ్స్ 24/7 అవైలబుల్ ఉండేట్టుగా చూద్దాం అనుకుంటున్నాం దానికి. ఇక ఆ తర్వాత ఈజీఎస్ మన ఎట్లయితే మార్కెట్ కూడా 30 షెడ్లు దాని గురించి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే దోమల గురించి ఒక ఫాగింగ్ మిషన్ కూడా కొందామని నిర్ణయించుకున్నాం. సో ఫాగింగ్ మిషన్ వస్తే మనకంటే ఎవ్రీ మంత్ ఒకసారి కొట్టిస్తే మనకు కూడా దోమలు పెడితే తగ్గుతుంది. ఇది మెయిన్ ముఖ్య నిర్ణయాలు ఇవి. దీంతో పాటు ఆటో వచ్చేస్తుంది. సో 2 రోజులకు ఒకసారి ప్రతి ఇంటికి కూడా మెయిన్ రోడ్ అయితే ఆటో పోగలుగుతుంది, ఆ రోడ్లకు వస్తుంది. సో మీరు కూడా చెత్తని కంపల్సరీ ఆటోలోనే వేయండి. తద్వారా మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వీలవుతుంది. ఈ సహకారం కూడా అవసరం. దానితో పాటు ముఖ్యంగా పందుల బెడద, ఇక్కడ పందులు, కుక్కల బెడద చాలా ఎక్కువైంది. సో పందుల గురించి అయితే వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ అంటే రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా వాళ్ళకి స్థలం కేటాయిస్తామని మాట ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి స్థలం కేటాయించాక వాళ్ళకి కంపల్సరీ ముదోల్ నుంచి 100% పందు, ఒక్క పందు కూడా కనబడకూడదు. దాని గురించి కూడా ఫైన్ వేయడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం అంతా జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇప్పుడు టైం ఇచ్చిన 24 అయినా. ఇక ముదోల్ మండలంలోని తారోడ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీరొక్క పూలను సేకరించి బతుకమ్మను ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా కోలాటాలు వేశారు. తెలంగాణ నేలకు
ఫస్ట్ సెంటర్, సెకండ్ సెంటర్ అంగన్వాడీ టీచర్ల అందరం కిషోర బాలికలతోటి ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. మేము అందరము ఈ రోజుకు పోషకాహారాల గురించి కూడా పిల్లలకు కూడా చెప్తున్నాము. ఆడపిల్లలు ఎట్లా మనం చదవాలి, ఎట్లా పోరాటం చేయాలి ఎదగేందుకు, ఎందుకంటే మనమందరం కలిసి ఈ పోషకాహారం గురించి కూడా మేము ఇవి జరుపుకుంటున్నాం. మళ్ళీ పిల్లలకు కూడా ఆట పాటలు విద్య నేర్పుతున్నాము. ఎందుకంటే వీళ్ళందరూ దసరాకు సెలవులో వచ్చిండ్రు కదా, వీళ్ళు ఇంట్లో బోరు కాకుండా ఇక్కడ కూడా మా బతుకమ్మ సంబరాలు తోటి మేమందరం బతుకమ్మ కూడా ఆడపిల్ల కదా, ఆడపడుచులమందరం కలిసి ఈ బతుకమ్మ ఆడుతున్నాం. ఈ ఇంట్లో కులము మతము భేదము ఏం లేకుండా అందరము ఆడుతున్నాము. ఈ మా ధన్యవాదాలు. అందరికీ శుభాకాంక్షలు. నుంచి బతుకమ్మను ప్రారంభిస్తున్నారు. ఫస్ట్ సెంటర్, సెకండ్ సెంటర్ చాలా బాగా చేస్తున్నారు. మరి డ్యాన్స్, ఆటపాటలు కూడిన విద్య నేర్పిస్తున్నారు. దార్శ్యాత వసు, తరుడు అంగన్వాడీ సెకండ్ టీచర్ని నేను. అక్టోబర్ 1 నుండి 6వ డేట్ వరకు మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ఫస్ట్ సెకండ్ సెంటర్లు ఇద్దరం కలిసి ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి కిషోర బాలికలు అందరూ రావడం జరిగింది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక బోధన్ మండలం సాలూర గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా బుద్దె సావిత్రి ఎంపీపీ హాజరై మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టి గ్రామాలను సుందరీకరణ చేయడం జరిగిందని అన్నారు. శాసనసభ్యులు షకీల్ అమీర్ ఆదేశాల మేరకు మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో పర్యటించడం జరిగిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే మహాత్మాగాంధీ కలలు నిజమవుతాయని అన్నారు. 30 రోజులలో గ్రామంలో సహకరించిన ప్రజాప్రతినిధులకు అధికారులను సన్మానించారు. మండలంలోని కష్టపడ్డ ప్రత్యేక అధికారులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 30 రోజుల ప్రణాళిక కాదని నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దేవిదాస్, గ్రామ ప్రత్యేక అధికారి వై సాయిలు, సర్పంచ్లు బుయ్యన్ చంద్రకళ, ఎస్కే అమీర్, ఎంపీటీసీ కండెల సవిత, ఉప సర్పంచ్ సరడే సాయిలు, కార్యదర్శి హనుమంతరావు, బుయ్యన్ సురేష్, ఎండి ఖదీర్, పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రణాళికలో భాగంగా చివరి రోజు ఈరోజు అభినందన సభ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు సోదరిమణి సర్పంచ్ బిఎన్ చంద్రకళ గారికి, ఏ అధికారి చేయనటువంటి విధంగా మరి సాయి సార్ యాక్చువల్గా పెద్దగుట్టు గ్రామానికి ఆ సార్ని మా వాళ్ళు వేశారు డ్యూటీ. నేను మా ఎండే గారు చెప్పిన సార్ సాయి సారు ఆ విధంగానే మా ఉప సర్పంచ్ కానీ సురేష్ కానీ ఎప్పటికప్పుడు సాయి సార్కు అనుబంధంగా ఉంటూ వారికి సహాయం అందించినందుకు కూడా నేను వారిద్దరికి కూడా నేను ప్రత్యేక అభినందన చెప్తా ఉన్నాను. అదేవిధంగా సోదరిమణి మాతో పాటు మరి సాలూరులో ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా మరి మాతో పాటు మేము గుళ్ళం వస్తే ఆమె గుళ్ళం వచ్చి మాతో పాటు ఉంటూ మరి ఉన్నటువంటి వ్యక్తి సోదరిమణి మరి సవిత గారికి, ఎంపీటీసీ గారికి, పక్కన గ్రామ సర్పంచ్ మరి యువకుడు. ఇక కల్వకుర్తిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ నేత తల్లోజ ఆచార్య సంఘీభావం తెలిపారు. భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. దాంట్లోనే పనిచేస్తున్నాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్కి సరిపడా సెక్రటరేట్ ఉంటే ఇంతకంత 10 జిల్లాలకు సరిపోతుంది. అంటే 32 చేసాడు, 32 ఆయన అనుకుంటున్నాడు. ఉన్న 10నే 32 చేసి అంత పిచ్చి తొక్కులకు పాలన లెక్క నడుస్తుంది. 10 దాంట్లో 20 చేస్తే అయిపోయేది. చిన్న చిన్నగా ఒక అసెంబ్లీ ఒక కలెక్టర్, ఒక అసెంబ్లీ ఒక జిల్లా. ఏమి జిల్లాలు, ఏంది ఇది? వ్యవస్థల మొత్తం నాశనం అయిపోయినాయి. మీరు అనుకుంటారు ఆర్టీసీ నాశనం అయిందని, మొత్తం వ్యవస్థనే నాశనం అయింది. మీరు ఆర్టీసీ బాగుపడాలనుకుని వ్యవస్థ బాగుపడాలను. వ్యవస్థ బాగుపడితే మీరు అందరూ బాగుపడతారు. మీ కాడికే చూసుకోకూరి. వ్యవస్థ మొత్తం టోటల్ బీసీల స్కీములన్నీ నాశనమైనాయి, ఎస్సీల స్కీములు నాశనమైనాయి, రవాణా వ్యవస్థ నాశనమైంది, రెవెన్యూ వ్యవస్థ నాశనమైంది. మీకు ఒక్క మాట చెప్తా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఇంతకుముందు ఈ 5-6 ఏళ్ళ కింద 10 మంది 20 మంది ఉండేది. ఏదన్నా భూమి విషయంలో ఉంటుంది, ఒక్కడో ఇద్దరో పోయేది ఎంఆర్ఓ దగ్గరికి తహసీల్దార్ దగ్గరికి.
ఇప్పుడు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ 500 మంది 1000 మంది ఉంటుంది. నేనేమో ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేయలే, పరిశాన్ చేసిండు మొత్తం. ఇప్పుడు ఆంధ్రాజును పొద్దుగాల ఒకరి మీద ఉంటుంది, కంప్యూటర్ కొడితే తెల్లారి తుక్కొని మీద ఉంటుంది. ఇలా రెవెన్యూ వ్యవస్థ కూడా కుప్పకూలింది, మున్సిపాలిటీ వ్యవస్థ కుప్పకూలింది, గ్రామ పంచాయతీ వ్యవస్థ కుప్పకూలింది. మీరు ఇక్కడ లొల్లి పెడుతున్నారు, పైసలు లేవు, ఆయన ఇంట్లోకి వెళ్ళలేడు పైసలు లేక. ప్రోగ్రామ్ కావాలంటే పైసలు కావాలి, బయటికి వెళ్తే ఓడని అడిగే విలేకరులు విలేకరులకు కూడా కొండంత ఆశలు పెట్టి వాళ్ళకు ఆరోగ్యశ్రీ ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా, డబుల్ ఇస్తా, త్రిబుల్ ఇస్తా. అదే మీరు కార్పొరేషన్ల తక్కువ జీతాలతోటి పింఛన్లు లేని వ్యవస్థ మీది. పింఛన్ లేదు మీ వ్యవస్థలో ఉందా? పింఛన్ లేదు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని జరిగినటువంటి 9 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన కామాంధుడిని వెంటనే శిక్షించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ యాదవ్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు మహేంద్ర బాబు, అలాగే ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హుసేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వంశీరెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటన జరిగి 15 గంటలు కావస్తున్నా ఇంతవరకు నిందితుడిని అరెస్టు చేయలేదు, నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కనీసం 9 సంవత్సరాల పాపకు కూడా రక్షణ లేకపోవడం చాలా సిగ్గుచేటు అని మండిపడ్డారు. కాబట్టి అత్యాచార యత్నం చేసినటువంటి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించి విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఎన్ఎస్యుఐ, ఏపీఎస్ఎఫ్ నాయకులు సిసింద్రి, గోవిందు, విజయ్, రాజేష్, వేణు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్లో మానవహారం జరిగింది. విషయం ఏమిటంటే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షించాలని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి స్థానిక వైఎస్ఆర్ కూడలిలో మానవహారం చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాలు విద్యార్థులపైన అటు మహిళలపైన అగత్యాలు ఎక్కువైతున్నా ఏం స్పందించడం లేదు. కావున స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ కోరుతున్నాం. బాలికపై జరిగినా కూడా ఇంతవరకు కూడా నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏపీఎస్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి వచ్చినటువంటి విద్యార్థులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ మనోహారాన్ని ముగిస్తున్నాం. ఎందుకంటే ఒక 4 పిల్ల పాప పైన, ఒక చిన్న స్కూల్ పోయే పాప పైన ఇలాంటి అగత్యాలు పాల్పడము నిజంగా మన మానవ మనుషులుగా మనం ఎలా మనకు చదివిస్తున్నాం అనేది చాలా శోచనీయ విషయము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రాలయం బగలూరు చెరువుకు గండి, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. గ్రామాల్లో ముగిసిన 30 రోజుల గ్రామ ప్రణాళిక, అభివృద్ధికి బాటలు వేసిన గ్రామస్తులు, అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ B3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.